బైక్ యాక్సిడెంట్ అయ్యి రోడ్డు ప్రమాదంలో చచ్చిపోయాడు బాబు మా అబ్బాయి. అయినా అయినా ఇది ఎప్పుడైంది? రాత్రి యాక్సిడెంట్ అయింది నాన్న. బాబు చూడు ఆ పక్క బైక్ కూడా యాక్సిడెంట్ ఫోటో ఉంది చూడు బాబు. అమ్మాయిని మా దగ్గర ఉన్నాయి డబ్బులు, మా దగ్గర లేదు నాన్న, మీకెందుకు పాపం, మీరు కుర్రాడు, మీరు ఇబ్బంది పడద్దు బాబు. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము పంపిస్తాం మీరు ఇబ్బంది పడద్దు. మనకి కార్తిక్ అనే పోరాడు చచ్చిపోయిండు అని చెప్పేసి అంటున్నారు, అది నిజమేనా బ్రో? అవును బ్రో, వాంతో మీకేం పని? అంటే ఏం లేదన్న, మా ఓన్కి ఒక 1,00,000 రూపాయలు ఇవ్వాలి. అంకుల్ ఏం మాట్లాడుతున్నారు అంకుల్ మీరు? నిజం బాబు. అంకుల్ ఇగో మీరు ఆయన సేవ్ చేయడానికి చెప్తున్నారు నాకు అనిపిస్తుంది. అమ్మాయి కూడా నమ్మను అని చెప్పేసి అంటుంది. మీరు చెప్పేది మేము ఎట్లా నమ్మాలి అంకుల్? నేను నమ్మట్లేదు కదా. సరే నాయన, నీకు ప్రూఫ్ చూపిస్తా, అప్పుడే నువ్వు నమ్ముతావు బాబు. ఈ వయసులో నాకు అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏముంది నాన్న? చూపించండి, ఏం ప్రూఫ్ చూపించండి. ప్రూఫ్స్ అయితే చూపించండి. చూడు బాబు, ఇందుకు చూడు, బైక్ యాక్సిడెంట్ అయ్యి రోడ్డు ప్రమాదంలో చచ్చిపోయాడు బాబు మా అబ్బాయి. అయినా అయినా నిజం తల్లి నేను చెప్పేది. రాత్రి నుంచి మా ఫ్యామిలీ మొత్తం అదే బాధలో ఉన్నాం బాబు. మెసేజెస్ చూస్తున్నారు కదా, మెసేజెస్ ఎవరు చూస్తున్నారు అన్న? మరి పొద్దుటి నుంచి ఈ అంత్యక్రియలు ఈ పనిలో ఉండిపోయి ఇప్పుడు అయిపోయిందా? చావు అయిపోయిందా ఆయనది? అయిపోయింది నాన్న. దహనం చేసి ఇంటికి వచ్చి అలా కూర్చున్నాను, నీ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. నేను అబద్ధం చెప్పట్లేదు తల్లి, చిన్న బిడ్డవి, నువ్వు నా బిడ్డ లాంటి దానివే. అలాంటిది నీకు అన్యాయం చేస్తే నాకు లేనిపోని వస్తాయి తల్లి, నాకు పాపం చుట్టుకుని తల్లి. ఈ వయసులో పాపాలు చేయాల్సిన అవసరం నాకేముంది తల్లి. బాబు ఇప్పుడన్నా నమ్మండి బాబు, నేను ప్రూఫ్తో సహా మీకు చూపించాను కదా. వాడే అనే అమ్మాయి కూడా ఒప్పుకుంది కదా. దహన కార్యక్రమాలన్నీ చేసి వాటర్ తీసుకురా, వచ్చి ఇంట్లో అలా కూర్చున్నాము, నీ ఫోన్ వచ్చింది ఆయన. అంతే తప్ప ఈ అమ్మాయి ఒక్కొన్ని నమ్మేసి హైదరాబాద్కి వచ్చింది. నీకు చెప్పినా నేను రాత్రి, అన్న మన ఆఫీస్ కాడ ఒక అమ్మాయి కనిపిస్తుంది అన్న, రాత్రి ఫోన్ చేసి నేను ఈరోజు అడుగుతాను అని చెప్పేసి అన్న. అడిగితే ఎవరినో నమ్మేసి వచ్చినా అని చెప్పేసి అని అన్నది. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యిండు అని చెప్పేసి అన్నది. డబ్బులు నగలు తీసుకొని రా, పెళ్లి చేసుకుందాం అన్నాడంట. వచ్చిందంట, ఒక రోజు అంత ఉన్నారంట రూమ్లో. దాని తర్వాత నగలు అవన్నీ ఆ రూమ్లోనే ఉన్నాయంట. తినేసి వద్దామని నెక్స్ట్ డే బయటకు వచ్చిండు అమ్మాయి ఎంబడి, వాడు బయటకు వచ్చిండు అమ్మాయి ఎంబడి. అమ్మాయి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి పోయిండంట. అప్పుడు ఫోన్ బ్లాక్, నంబర్ బ్లాక్ చేసిండంట. వెళ్ళి నంబర్ బ్లాక్ చేసిండంట. వాట్సాప్లో మెసేజ్ చేస్తే చూస్తున్నాడు, రిప్లై ఇస్తలేడు. ఫోన్ చేసిన ఆ నంబర్కి నేను ఫోన్ చేస్తే వాళ్ళ డాడీ వచ్చిండు. వాళ్ళ డాడీ వచ్చి కూర్చొని చచ్చిపోయినా అని చెప్పి చచ్చిపోయినా అయితే చనిపోయిందంట. చనిపోయాడు ఆయన. నేను ఫొటోస్ కూడా చూపించాను ఆయన, నువ్వు కావాలంటే నువ్వు కూడా చూడు. ఆ అమ్మాయి కూడా కన్ఫర్మ్ చేసింది ఆయననే అని చెప్పేసి. ఈడుందన్న మీ ఫోన్ ఇక్కడ ఉంది. అసలు నా మైండ్ నాది వేరే విలేజ్ అన్న. వాడు వచ్చిండు, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిండు. ఏమైందో తెలియదు అన్న. యాక్సిడెంట్ అయి చనిపోయాడు బాబు. చిట్టంత ఎదిగిన కొడుకు బాబు. ఎప్పుడైంది ఇది? ఎప్పుడైంది? రాత్రి యాక్సిడెంట్ అయింది నాన్న. బాబు చూడు ఆ పక్క బైక్ కూడా యాక్సిడెంట్ ఫోటో ఉంది చూడు బాబు.
దారుణంగా ఏమన్నా మీతో ఏమన్నా మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళిపోయింది అన్న. ఇంకా అప్పటి నుంచి కనిపించలేదు. నాకు కాల్ చేస్తే లిఫ్ట్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఒకటి చూస్తున్నాడు. తల్లి మీరు నిన్న కలిశారు కదమ్మా, ఆ సంతోషంలో వాడు చాలా స్పీడ్గా నడిపినట్టున్నాడమ్మా. అందుకే కలిసినారు అంకుల్. కలిసినాక అదే బాబు, ఆ సంతోషంలో వాడు స్పీడ్ పెంచినట్టున్నాడు. యాక్సిడెంట్ అయింది నైట్ అంకుల్. అసలు ఆయనకి ఈ అమ్మాయిని నిన్న వదిలేసి వెళ్ళాడు, మొన్న వదిలేసి వెళ్ళాడు అమ్మాయిని. కాబట్టి యాక్సిడెంట్ అయింది మీరు నిన్న నైట్ అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ అమ్మాయిని వదిలేసి నంబర్ బ్లాక్ లిస్ట్లో వేసాడు అబ్బాయి. నాకు తెలిసిన వాటికి నేను చెప్తున్నాను, మీరు పొరపాటున మీరు తప్పు పడకండి. అతను డ్రింక్ చేసి ఏమన్నా యాక్సిడెంట్ అయిందా? డ్రింక్ చేసి ఉన్నాడా అప్పుడు యాక్సిడెంట్ అయినట్టు? అప్పుడు డ్రింకింగ్ అలవాటు ఉందా మీకు? పోస్ట్ మార్టంలోకి ఏం తెలిసింది మీకు? డ్రింకింగ్ కేసు రిజిస్టర్ అవుతుంది. మీరు చెప్పండి. ఇంకో అంకుల్ ఇప్పుడు మనిషే లేడు. చెప్తాం ఎందుకంటే ఇలాంటి యాక్సిడెంట్ కేసులు ట్రాఫిక్ నుండి పోలీస్ నుంచి రిపోర్టు ఇవన్నీ జరుగుతాయి బాబు. ఇవన్నీ జరిగిన తర్వాతే దాన్ని చేసాం. అయిపోయింది నాయన. అలా అయిపోయి ఇంటికి వచ్చి కూర్చున్నాను. ఈ బాబు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నాయన. మళ్ళీ ఏడుస్తూ ఆ దుఃఖంతోనే ఇక్కడికి వచ్చాను నాన్న. పట్టుకున్నారు ఎవరు? తలకూర ఎవరు పట్టుకున్నారు? ఆయన చెప్తలేడు. నేను వచ్చి మాట్లాడతా అంటే నేను ఏమన్నా అంటే మీ కొడుకుని తీసుకుంటారండి అని చెప్పేసి అన్న. ఫోన్లో ఎంత చెప్పినా నువ్వు వింటలేదు. ఇంకోటి ఏంటంటే ఫోన్లో ఇంత వివరంగా చెప్పలేం కదా బాబు. ఏనాయన ఇంత వివరంగా ఫోన్లో మాట్లాడారు. ఇప్పుడు మీరు తలకూరి పట్టుకున్న మీరే అయితే మీరు బయటకు వెళ్ళొద్దు కదా అన్న. చేసిన వాళ్ళ అమ్మకి కాల్ వాళ్ళ అమ్మకి కాల్ చేసిన మాట్లాడినా వాళ్ళ అమ్మకి సేఫ్ గానే ఉంది అని చెప్పిన. వాళ్ళ అమ్మ ఏమన్నదంటే సరే తీసుకొని రానా అన్న అని చెప్పేసి అన్నది. చెప్పిన అమ్మాయికి ఇట్లా ప్రాబ్లం అయిపోయింది, మిస్టేక్ చేసి చిన్న మిస్టేక్ వల్ల వచ్చి వాళ్ళ అమ్మకి కూడా చెప్పిన నేను ఫోన్ చేసి. మీరు అంకుల్ మీరు ఒక సిచ్యువేషన్ మీరు చెప్తేనన్నా కనీసం ఆ ఫొటోస్ నాకు వాట్సాప్ చేస్తేనన్నా నేను నమ్మేవాడిని. నేను మరీ అంత కఠినంగా అయితే ఏం లేను. అర్థమవుతుందా? మీరు మీరు చెప్పేది ఉంటాయి. మీరు ఇంత దూరం, మీరు ఇంత వయసు వాళ్ళు, మీరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు అంకుల్. ఫోన్లో ఇక నువ్వు వింటావని నీ ఆవేశం చూస్తే ఇక నేను వెళ్ళాలి తప్పదు అనిపించింది బాబు. అందుకే వచ్చాను. ఆవేశం అంటే అమ్మాయి గురించి అని చెప్పేసి ఆలోచించి మేము మాట్లాడతాం. అమ్మాయి గురించి ఆలోచించిన అంకుల్ ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి? మనం ఇంకో మనకు తెలియదు. అతను కార్తీక్ చనిపోయాడని నాకు కూడా తెలియదు. నేను ఏంటంటే మీరు అతన్ని సేవ్ చేస్తున్నారు అని చెప్పి నేను అనుకున్నాను. నాకు ఆ ఫోటో చూసే వరకు నేను నమ్మలేదన్న. ఎందుకంటే ఏ తండ్రి అయినా కొడుకుని సేవ్ చేయాలని చెప్పేసి అనుకుంటాను. నేను ఆ విధంగా అనుకున్నాను. కానీ ఫోటో చూసినాక ఈమె నేను కూడా అదే ఆలోచించాను బాబు. ఈ పరిస్థితిలో ఎంత నిజం చెప్పినా పాపం వాళ్ళకి నమ్మకం కలగదు. ఎందుకంటే మీ వైపు నుంచి ఆలోచిస్తే మీది కరెక్టే బాబు. అవును. ఇప్పుడు పాప వైపు నుంచి ఆలోచిస్తే ఇప్పుడు నేను పాపకి తండ్రి లాంటివాడిని. నేను ఆ పాప తండ్రి ప్లేస్లో ఉండి ఆలోచిస్తే నాకు ఎంత బాధ కలిగిందో నేను అర్థం చేసుకోగలను. ఇవన్నీ ఆలోచించి నేనే వచ్చేసాను బాబు. అమ్మాయి పరిస్థితి ఎట్లా? అమ్మాయి పరిస్థితి ఏందని ఆలోచిస్తున్నా. సరే బాబు, అమ్మాయి గురించి మీరేమి దిగులు చెందొద్దు. ఎందుకంటే వాడు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు అయితే జరిగిపోయింది. తప్పు జరిగిపోయింది. ఇప్పుడు మనిషి మనం ఏం చేయగలుగుతాం? బిడ్డకి అన్యాయం జరిగింది. ఆ బిడ్డకి సంబంధించిన విషయాలన్నీ నేను చూసుకుంటాను. మీరెవరు తల్లి, నా కూతురు లాంటి దాని అమ్మ, నువ్వు బాధపడద్దు. నేను అన్ని చూసుకుంటాను తల్లి. ఒక్క 2 రోజులు ఆగమ్మ. ఈ కొంచెం సర్దుము అడిగిన తర్వాత నేను అన్ని విషయాలు మాట్లాడి సెటిల్ చేస్తాను తల్లి. మీరు అందరి ముందు చెప్తున్నాను బాబు. దయచేసి మీరు ఏమీ ఆవేశపడొద్దు బాబు. దండం పెట్టకండి. మీరేమీ ఆవేశపడొద్దు. గట్టి నిర్ణయాలు ఏమీ తీసుకోవద్దు. చెప్పాను కదా, బిడ్డ నా బిడ్డ లాంటిది. నేను ఆ బిడ్డకి ఏమి అన్యాయం కానివ్వను. కొంచెం ఇది 2 రోజులు అయితే సర్దుము అడిగిన తర్వాత అన్ని విషయాలు మనం త్రూ లాయర్ ద్వారానే వెళ్తాము. అమ్మాయికి ఎలా న్యాయం చేయాలో అలాగే ఇప్పుడు మీరు ఇంత పెద్ద మనిషి, మిమ్మల్ని కూడా మేమంతా అందులో లాయరు కోర్టులు అవన్నీ అని తిప్పలేము మేము కూడా. ఇప్పుడు అమ్మాయి ఇంటికి వెళ్ళడానికి భయపడుతున్నాం. మేము మీకేం అడగలేము. మేము అమ్మాయి భయపడుతుంది. అమ్మాయి వాళ్ళ మమ్మీ కూడా ఏమన్నదంటే ఆ డబ్బు ఆ బంగారం సమస్య కాదు, నాకు అమ్మాయి ముఖ్యం అన్నది. ఈ అమ్మాయిని పంపించేస్తే ఇప్పుడు మనిషే లేడు, తప్పు చేసిన మనిషే లేడు, మనం ఏం చేయగలుగుతాం? రాత్రి కలిసిపోతుంది కదా అసలు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇక ఆ పిల్ల లవ్ చేసిందంట. ఇన్స్టాగ్రామ్ ఎంత అంటే ఇప్పుడు ఇంకా
నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, ఆ చిట్టి తల్లిని చదివించి పెళ్లి చేసే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. తర్వాత అది తన పేరెంట్స్ ఏదైనా నా కొడుకు ద్వారా జరిగింది కదా బాబు. కాబట్టి ఏంటంటే ఆ బిడ్డ నాకు బిడ్డ లాంటిది, చక్కగా చదివిస్తాను, పెళ్లి కూడా చేస్తాను. ఆయన మీ అందరి ముందు చెప్తున్నాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లలు 10వ తరగతి చదువుతుంది. తల్లి ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. 10th ఆమె ఎంత అంటే ఇప్పుడు 10th క్లాస్ ఎంత అన్న ఇన్స్టాగ్రామ్. సరే అంకుల్ ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్. సరే మీరు ఎట్లా వచ్చారు అంకుల్? మీరు వచ్చేది ఎట్లా వచ్చారు? ఆటోలో వచ్చారా? అదే నేను డ్రాప్ చేసారా? డ్రాప్ చేసారా? ఇంటికాడ దింపేసేద్దాం. ఇక్కడ తెప్పేసా నేను అంకుల్ అమ్మాయిని నేను పంపిస్తాను, మీరు ఏడవకండి అంకుల్, గట్టిగా ఉండండి, మీరు ఏడవకండి. మీరు ఇప్పుడు అయ్యింది ఏదో అయిపోయింది. మీరు చెప్పేసి ఈ అమ్మవారితో మాట్లాడినా, ఇంట్లో మాట్లాడినా, నాకు వాట్సాప్, నా ఫోను నాకు వాట్సాప్ చేస్తాను కదా వాళ్ళ అమ్మ అడ్రస్. సో మన వద్దరు పంపించదు, నువ్వు తెలుస్తుంది. నన్ను అమ్మాయిని అంకుల్ మా దగ్గర ఉన్న డబ్బులు మా దగ్గర ఉన్నాయి. లేదు నాన్న, మీకెందుకు? పాపం మీరు కుర్రాడు, మీరు ఇబ్బంది పడద్దు బాబు. అంకుల్ అంకుల్ మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము పంపిస్తాం మీకు ఖర్చులు. మీరు ఇబ్బంది పడద్దు, ఏదో నా తృప్తి కోసం ఉంచండి బాబు. మీరు ఇబ్బంది పడద్దు, పాపని సేఫ్ గా పంపించండి. మేము పంపిస్తాం అంకుల్, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము పంపిస్తాం అంకుల్. మీరు పెట్టుకోండి, మేము పంపించేస్తాం, మీరు పెట్టుకోండి. లేదు, నా తృప్తి కోసం, నా తృప్తి. నాకేమేమకండి ఈ జన ఇచ్చి ఉంటే అమ్మాయికి ఇవ్వండి. తల్లి దారికొచ్చింది, అన్నం తిని తల్లి. ఇప్పుడు నువ్వు అలాగే వెళ్ళిపోతే నాకు రాత్రికి మళ్ళీ బిడ్డ అన్నం తిందో లేదో ఇలా నాకు అన్ని దిగులుగా ఉంటుంది తల్లి. ఏం పెట్టుకోకుండా అన్నం తింటాను. ఏడో తల్లి, మీరు ఏడవకండి. పది మేము మీ ఇంటికి దింపేసాము, ఎక్కువసేపు ఉండదు ఇక్కడ. ఇక్కడ మీరు నాకు అవన్నీ తెలియదు అంకుల్, నాకు తెలియదు. మీరు చెప్తే చూసేటోళ్ళం ఇంకా. ప్లీజ్ పెద్దవారు అంకుల్, మీరు పెట్టుకోండి, వద్దు నేను పంపించేస్తాను అమ్మాయిని, మీరు పెట్టుకోండి, మీకు ఖర్చులు ఉంటాయి, పెట్టుకోండి. ఈ అమ్మాయి దగ్గర చూడు. ఆంధ్ర. ఆంధ్రలో ఎక్కడ? ఆంధ్రలో ఎక్కడ? అందులో అన్న అటువైపు వేరే డిస్ట్రిక్ట్ అన్న. నేను డ్రాప్ అంకుల్, నువ్వు డ్రాప్ చేసేసి అంకుల్ జాగ్రత్త అమ్మ. తండ్రి లాంటి నేను, నువ్వు బాధపడుకు తల్లి. ఒక 2 రోజులు ఈ పరిస్థితులన్నీ సర్దుమడినాక నేను వస్తాను తల్లి, అమ్మ నాన్నలతో మాట్లాడతాను. సరేనా తల్లి? చూసుకుంటాను. మీరు వెళ్ళండి బాబు, పని చేయండి, చెప్పండి. మీ నంబర్ నాకు ఇవ్వండి. అలాగే పాప వాళ్ళ నాన్నగారి నంబర్ కూడా నాకు ఇవ్వండి. నెంబర్ ఇందాక మా వాడు ఫోన్ చేసినాను, నేను ఫోన్ చేసినాను, అదే నంబర్. కాల్ చేయండి. ఓకే, నేను ఆ నంబర్ అయితే ఫీడ్ చేసుకుంటాను. ఆ నంబర్ సేవ్ చేసుకోండి, ఆ నంబర్ నాది. ఓకేనన్నా, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నంబర్ సేవ్ చేసుకున్నాను. ఒకసారి ఆ పాప వాళ్ళ డాడీ నంబరు, పేరు కూడా చెప్పండి బాబు. డాడీ నంబర్ చెప్పండి. చెప్పు. ఈ అమ్మాయి దగ్గర తీసుకు. మీ మమ్మీ అమ్మ నాన్న నంబర్ చెప్పు తల్లి. మమ్మీ నంబర్ చెప్పు తల్లి. 72 836. పేరమ్మ? శాంతి. ఓకే తల్లి. అంటే కాల్ చేస్తారా మీరు వాళ్ళ పేరెంట్స్కి? అంటే 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 దేనికి అంకుల్? అయిపోయింది, మీతో మాట్లాడిన తర్వాతే వాళ్ళు. ఇప్పుడు అయిపోయింది, ఇక్కడ వదిలేసండి, మేము తనని పంపించేస్తాం. మీరు ఎందుకు మళ్ళీ, మీకు పనులు ఉంటాయి. మీరు ఈ పరిస్థితుల్లో మీరు రావడం కష్టం, మంచిది కాదు. చాలు బాబు, ఆ మాత్రం అర్థం చేసుకున్నారు. కానీ ఏంటంటే రాకముందున్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు ఏంటంటే మీరు గొప్ప మనసుతో అర్థం చేసుకున్నారు బాబు, మీరు ముగ్గురు. కాబట్టి పర్లేదు. అంతకుముందు ఏంటంటే మీ స్థానంలో నేనున్నా కానీ అలాగే ఆవేశపడతారు, అది సహజం. ఎందుకంటే బిడ్డకి జరిగిన అన్యాయం అలాంటిది. అందువల్ల సరేనన్న, ఎందుకులేనన్నా నేను ఆటోలో వెళ్ళిపోతాను. లేదు, డ్రాప్ చేస్తాను. బాబు ఒక్క మాట. అమ్మా, నువ్వు బంగారం డబ్బు అది తెచ్చావు కదా తల్లి, ఎంత తెచ్చావమ్మా? బంగారం ఎంత తెచ్చావు, డబ్బు ఎంత తెచ్చావు? బంగారం ఎంత తెచ్చాను తెలియదు. మమ్మీది నాది తెచ్చాను అంకుల్. మమ్మీ చైన్ ఉంటుంది, చాలా రింగ్స్ అవి ఉంటాయి. డబ్బులు అయితే 5000 తెమ్మన్నాడు. సేమ్ అలాగే పట్టుకొని వచ్చేసాను అంకుల్.
అన్నీ నా బ్యాగ్లోనే ఉంటాయి అంకుల్, నా బట్టలతో సహా. మమ్మీ అన్నీ అందులోనే ఉన్నాయి. మరి బ్యాగ్ ఎక్కడ పెట్టావు? వాడు మొత్తం ఇంట్లో ఎంత బంగారం ఉందో అంతా తీసుకొచ్చే అన్నాడు. మొత్తం అంతా తీసుకొని వచ్చాను అంకుల్. అవి ఏమంటే కూడా తెలియదు, కంగారులో మొత్తం మమ్మీ బయటకు వెళ్ళారే మొత్తం తీసుకొని వచ్చేసా పారిపోయి. ఏడొక తల్లి, చిన్నపిల్లలు నీకేం తెలుసులే కానీ అయితే వాడు తెమ్మన్నాడు, నువ్వు తెచ్చావు అంతే. సరే నాన్న, నేను 2 రోజుల తర్వాత విషయాలన్నీ అన్నయ్య వాళ్ళతో మాట్లాడి ఈ బంగారం విషయం, క్యాష్ విషయం మొత్తం కూడా నేను ఇస్తాను తల్లి. నువ్వేం బాధపడకు, భయపడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు భయపడద్దు తల్లి, భయపడద్దు. అమ్మ నిన్నేమీ అనదు. ఇప్పుడు అన్నయ్య వాళ్ళు నేను వచ్చి అమ్మతో మాట్లాడతాము, పరిస్థితి అంతా వివరంగా చెప్తాము. మీ బంగారము పోలేదు, డబ్బులు పోలేదు, ఏమి పోలేదు. నువ్వేం భయపడద్దు, ధైర్యంగా అన్నయ్య వాళ్ళు పంపిస్తారు. ఒకసారి మీరు కనుక్కోండి అంకుల్. అంటే నాకు అర్థమైంది, నేను చెప్పాను. ఒకసారి మీరు కనుక్కోండి. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కాబట్టి ఆ డబ్బు, బ్యాగు, అతను ఎక్కడ ఉన్నాడో అవన్నీ కనుక్కోండి. అంటే ఒకవేళ సేఫ్ ఉన్నాయనుకో అవి తీసుకొచ్చి మనం తనకి ఇచ్చేయచ్చు. ఒకవేళ కరెక్ట్ నువ్వు చెప్పిన మాట ఒకసారి కనుక్కోండి. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎవరున్నారు ఫ్రెండ్స్ వచ్చారా రాత్రి అతనితో పాటు? ఎవరు రాలేండి. అక్కడికి వెళ్ళాక నన్ను వదిలేసి వెళ్ళిపోయినాక ఎవరో వచ్చారన్న, తోడొచ్చారు ఎవరో. అది ఎవరో తెలియదు, ఏదో తీసుకోవడానికి వస్తున్నారేమో అనుకున్నా. లేదన్నా, చూడలే, బ్యాక్ నుంచి డైరెక్ట్ వచ్చేసారు మాస్క్ వేసుకొని. చూడలే అన్న. నేను వాడి ఫ్రెండ్స్ని వాళ్ళని మాట్లాడండి నాకు ఒకసారి మాట్లాడి మీరు చూడండి. ఉంటే కనుక మనం నేను వివరాలన్నీ కనుక్కొని ఏ విషయం మళ్ళీ చెప్తాను. సరే అనుకోండి, మేము చూసుకుంటాం అనుకోండి. మేము మీ ఇంటికి వచ్చి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఇది ఇట్లా కాదు. అమ్మాయి అమ్మ చచ్చిపోయినా కానీ నాకు ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి. అదంతా అమ్మాయికి తెలియదు, ఏం మాట్లాడలేదు. ఎక్కడ ఉన్నది? ఆంధ్రాలో? ఆంధ్ర అంటాను కానీ చెప్పు, ఏమేమి చెప్పు. వీడియో తీస్తున్నట్టు ఆ పిల్లకి తెలియదు, ఆ పిల్ల భయపడుతుంది. అందుకని వీడియో తీస్తున్నాడు తెలియదు. వాళ్ళ అమ్మకి ఏం తెలుసా? వాళ్ళ అమ్మ కూడా తెలియదు. చెప్పిన చాలా గురించి ఏం చెప్పలేదు, ఏం తెలియదు. మళ్ళీ పిల్ల భయపడుతుంది అట్లా. అమ్మాయి ఫస్ట్. సరే అమ్మ, ఇగో అన్న ఇప్పుడు అందరికి ఏ బస్సు ఉంది చూడు. మళ్ళీ అమ్మాయి అరే అవును, అది కూడా కరెక్టే. పోయేటోళ్ళు ఉన్నారా? మనలో ఎవరినన్నా పంపించేసి ఎంబడి. అమ్మ మీ ఎంబడి ఒక అన్న వస్తాడు, వేరే అన్న వాళ్ళు వస్తారు. అజయ్కి ఒకసారి అమ్మాయి అంట. అమ్మాయి పంపిమంట మీతో పాటు? మన అమ్మాయి అబ్బాయి ఇద్దరు వస్తారు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు వస్తారు. ఇద్దరు వస్తారు మా వాళ్ళు. నిన్ను వచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తారు. అన్న నీకు లొకేషన్ నా దాంట్లో ఉంది వీళ్ళది, ఆ లొకేషన్ నీకు పంపిస్తా, మనోళ్ళకి పంపించేసి. ఇక్కడ ఏం లేదు, ఒకటి అమ్మాయి వచ్చింది. అది ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిందండి. అదే తెలుసు, అర్థమైంది మీకు? ఏం లేదు, అమ్మాయి వచ్చింది. అమ్మాయి ఇంటికాడ దింపి రావాలంతే. అమ్మాయి ఖాళీ ఉన్నారా? సరే ఒక పని చెయ్యి, నువ్వు ఇంకొక వేరే నీతో పని వేరే ఉంది. మనం వీడియో ఇచ్చిన సాగర్ కట్ చేయండి ప్లీజ్. నేను మా వినోడ్ చూసిన తేజ గారు, అతను మన ఈ అమ్మాయిని మొన్న వచ్చింది కదా, కొత్తగా వచ్చింది అమ్మాయి, వాళ్ళిద్దరిని ఒకసారి ఈ అమ్మాయితో పాటు ఒక అమ్మాయి ఉంది, అమ్మాయితో పాటు ఫస్ట్ ఆఫీస్కి రమ్మని పంపిస్తాను. ఆఫీస్కి రమ్మని సరే మీరు అకౌంట్ ఒకసారి లేదు ఆఫీస్ కాడ, మీరు తొందరగా వచ్చేయండి, నైట్ అయింది ఇప్పటికి. సరే సరే నచ్చే ఎక్స్ప్లెయిన్ చేస్తుందా మొత్తం క్లియర్గా? తినలేదని చెప్పేసి అన్నది అమ్మాయి, తినిపించిన ఆల్రెడీ. వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి తీసుకొని వెళ్ళిపోమని ఇందాకనే తిన్నాను. సరే నువ్వు తొందర రాని, మీరు ఇద్దరు కలిసి ఒకసారి అమ్మాయి కాల్ చేసి రమ్మని చెప్పేసి. అమ్మాయి ఉందని తోడు, ఈ అమ్మాయి ఎక్కువ ఉంది, అమ్మాయి భయపడుతుంది. సరే సరే తొందర గంట వరకు వచ్చేస్తారు.
కొంచెం రెస్ట్ తీసుకో, కొంచెం కూర్చో. మమ్మీతో మాట్లాడి పంపించేస్తాం సరేనా. మాకైతే కొన్ని అనుమానాలు ఉండే, నిజంగానే చనిపోయిందా లేకపోతే వాళ్ళ డాడీ అట్లా చెప్తున్నాడా అని అనుమానాలు ఉండే. వాళ్ళ డాడీని పంపించిన దాని తర్వాత మళ్ళీ ఒకసారి వాళ్ళ ఏరియాకి వచ్చినాము, రాత్రి పూట వచ్చినాము, ఎందుకంటే ఎవరికి అనుమానం రావద్దు అని చెప్పేసి. ఈ టైంలో సిగరెట్ తాగే బ్యాచ్ దొరుకుతారు, అలాగే తెలుస్తుంది. ఫస్ట్ టైం అయితే 11:30 అవుతుంది. ఈ టైంలో సిగరెట్ తాగే బ్యాచ్ దొరుకుతారు, అలాగే బరాబర్ తెలుసు. ఒకళ్ళు నిలబడ్డాడు. ఒక్క నిమిషం నువ్వేం ఉర్రకు, మెల్ల పోయి అడుగుదాం, ఇన్ఫర్మేషన్ తీసుకుందాం, నిజంగానే చచ్చిపోయిందా ఏంది. చలో రైట్ పోదాం. అన్నా అన్నా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మళ్ళీ చేస్తావు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అన్న చెప్పండి. ఇక్కడ మనకి కార్తిక్ అనే పోరాడు చచ్చిపోయిండు అని చెప్పేసి అంటున్నారు, అది నిజమేనా బ్రో? అవును బ్రో, వాంతో మీకేం పని? అంటే ఏం లేదన్న, మా ఓన్కి ఒక 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఓకే, అదే జస్ట్ కనుక్కుందామని వచ్చినాం. ఎందుకంటే ఇంతకుముందు కూడా వాడు పైసలు ఇవ్వలేడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఏదో పోలీస్ స్టేషన్లో ఉన్నా అది అని చెప్పి వాడు ఏవో కథలల్లేడు. అంటే మళ్ళీ సార్ ఆగు. ఓకే చెప్పు బ్రో. ఇంతకుముందు కూడా అట్లనే కథలు అల్లుతాడు అన్నీ. అవునవును. సో అట్లనే నిజంగానే చనిపోయిందా అంటే ఓకే ఇన్ఫర్మేషన్ వచ్చింది. లే బ్రో, వాడు మావోడే. మీవాడేనా? మావోడే వాడు, కార్తిక్. అంటే ఫుల్ తాగిరు వాళ్ళు, తాగిరు. ఏం చేసారు మన తెలుసు బ్రో. మీరు ఎక్కడ ఉంటారు? నేను మా బస్సే బ్రో, మొత్తం మా వాళ్ళే అందరు. అయితే ఏమైందో తెలియదు బ్రో. అయితే వాడు మొన్న నైట్ అయితే చనిపోయిండు, బండి మొత్తం తుక్కు అయిపోయింది బ్రో. మాకు ఇన్ఫర్మేషన్ నైట్ వచ్చింది, మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళినాము. అంటే మా యూత్ లా చిన్నోళ్ళు పెద్దోళ్ళం అందరం కలిసి వెళ్ళినాము. పోస్ట్ మార్టం వాటికి పోయినాము గాంధీలో. వాడు చనిపోయిండు, బండి తుక్కు అయిపోయింది. అదే స్పాట్ డెడ్ బ్రో, బండి మొత్తం తుక్కు అయిపోయింది. ఎందుకు బ్రో, మీకేం అవసరం? ఏం లేదు, మా ఓన్కి పైసలు ఇవ్వాలి, ఇంకా అదే కనుక్కుందామని వచ్చి. అవునా, పర్సల్ వెళ్ళినప్పుడు పైసలు ఎడికెళ్ళి వస్తాయి బ్రో. మీరు కూడా అవును కరెక్టే, కానీ ఇంకా మాకు అంటే ఇట్లానే ఇన్ఫర్మేషన్ వచ్చింది చనిపోయిండు అని, కానీ మేము అది నమ్మలేకపోతున్నాం. నిజమే బ్రో, చనిపోయిండు. మీకు కావాలంటే వాడు ఇంకో నన్ను కూడా అడగండి. నన్ను ఒక్కనే కాదు, నేను మా యూతే, వాడు కూడా మాతోనే తిరుగుతాడు పోరాడు. ఓకే, మీరు కావాలంటే వేరే వాళ్ళని అడగండి. చనిపోయిండు వాడైతే. అంటే మొన్న అయిపోయింది బ్రో, అంత్యక్రియలు కూడా అయిపోయినాయి అని. అదే అదే బ్రో. సో సాడ్. అది ఏంటంటే మీకు డబ్బులు ఇచ్చేందని పాపం, అది మాకు కూడా తెలియదు, బట్ చనిపోయింది బ్రో వాడైతే. సరే సరే అన్న, థ్యాంక్స్ అన్న. ఓకే బ్రో. ఓకే, చనిపోయినా ఏం చేస్తాం బ్రో.